హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. రాత్రి అయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పటిలాగే చాలా రద్దీగా ఉంది. ప్లాట్ఫామ్ మీద ప్రయాణికులు సామాను పట్టుకుని లింక్ ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. ప్లాట్ఫామ్ అంతా తోపుడు బళ్లతో, టీ బండీలతో, వేరుశనక్కాయలు, బిస్కెట్స్ అమ్మేవారితో గందరగోళంగా ఉంది. ఒక్క క్షణం అక్కడ నిలబడి చూస్తే మనిషి జీవితానికి ఆ ప్లాట్ఫారానికి ఎంతో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్లాట్ఫామ్ మీద ఎవరెవరో అపరిచితులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రయాణికులు మాత్రం ఎవరికి వారు ఒంటరిగా, ఎవ్వరికి సంబంధం లేనట్టుగా నిలబడి చూస్తుంటారు. నిజ జీవితంలో కూడా అంతే. ఎంతమంది బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అనేక మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా మనిషి తనకి తాను ఒంటరివాడే. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న రద్దీని గమనిస్తూ గిరిజ, రవి ట్రంక్ పెట్టె మీద కూర్చుని ఉన్నారు. జనాన్ని పరిశీలిస్తున్న గిరిజ తమ్ముడి తల మీద చేయి వేస్తూ అడిగింది, ఏరా, అలసటగా ఉందా? నా ఒడిలో తల పెట్టుకుని పడుకుంటావా? ఊహు, అవసరం లేదు. ఇంతలో అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆయన శరీరపు రంగు దబ్బపండు ఛాయలో ఉంది. భారీగా ఉన్నాడు. ఆయన వేసుకున్న తెల్లటి బట్టలు, వేసుకున్న ఖరీదైన డైమండ్ ఉంగరం, వాచి ఆయన శ్రీమంతులని ఇట్టే తెలియజేస్తున్నాయి. ఆయన జుట్టు వెండి మబ్బుల్లా తెల్లగా నెరిసిన చక్కటి క్రాఫ్గా ఉంది. ఆయన చేతిలో బ్రీఫ్ కేసు మినహా ఇంకే సామాను లేదు. గిరిజా వాళ్ళు కూర్చున్న చోటుకి దగ్గరలోనే ఒక సిమెంట్ బెంచి ఉంది. అంత క్రితం దాని మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న కుర్రాళ్ళు చాయ్ తాగుదాం చెలో అంటూ లేచిపోయారు. ఆయన వచ్చి బ్రీఫ్ కేస్ ప్రక్కన పెట్టుకుని ఆ బెంచి మీద కూర్చున్నాడు. కాలు మీద కాలేసుకుని వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్న ఆయన కూడా వచ్చిపోయే జనాన్ని చూస్తున్నాడు. కుడిపాదం అలవోకగా ఆడిస్తుంటే నల్లటి మెత్తటి చెప్పు లైట్ వెలుతురులో మెరుస్తూ ఆయన తెల్లటి పాదాల్ని మరింత తెల్లగా చూపిస్తోంది. గిరిజ వైపు, రవి వైపు యథాలాపంగా చూశారాయన. పైట కొంగుని జడ క్రింద నుంచి భుజం మీదుగా ముందుకు లాక్కుని పొందికగా కూర్చుంది గిరిజ. చెవులకు ఏమీ లేవు. చేతులకి ఆకుపచ్చని మట్టిగాజులున్నాయి. కట్టుకున్న చీర సామాన్యమైనదైనా ఆ కట్టుకోవడంలోనే దానికి లేని అందం వచ్చింది. కొంతమంది ఆడపిల్లల్ని చూస్తే వారిలో ఉన్న ఆరోగ్యమే వారికి 1000 ఆభరణాల అలంకరణ అనిపిస్తుంది. చెవుల మీదకు వదులుగా జారిన జుట్టు చెంపల నునుపుని బిగువుని రెట్టింపు చేసి చూపిస్తోంది. ముఖాన గుండ్రని బొట్టులో చామన ఛాయగా అతి నిరాడంబరంగా ఉన్న ఆ అమ్మాయి ప్రక్కన కూర్చున్న ఆ కుర్రాడిలో ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా అక్కా తమ్ముడై ఉంటారు. లింక్ ఎక్స్ప్రెస్ 5 నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకి రాబోతున్నట్టుగా మైక్లో, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ వినిపించింది. పిల్లా జల్లలతో తట్టాబుట్టా సామాను ఉన్నవాళ్లు హడావిడిగా లేచారు. కూలీలు పెట్టెలు, బెడ్డింగులు నెత్తిన పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో రైలు వచ్చి ఆగింది. ప్లాట్ఫామ్ అంతా ఒక్కసారిగా జనసమర్థంతో కిటకిటలాడిపోయింది. ప్రయాణికులు సీట్ల కోసం పరిగెత్తుతున్నారు. వెంట వచ్చిన వాళ్ళు అప్పగింతలు చెప్తున్నారు. రవి, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మన సీట్లు ఏ పెట్టెలో ఉన్నాయో వెతికి వస్తాను అంది గిరిజ. రవి తలూపాడు. గిరిజ వెళ్ళింది. సీట్లు రిజర్వేషన్ పేర్లతో ఏ పెట్టెలో ఉన్నాయో వెతుక్కోవాలి. ఓ చెంప టైం అయిపోతుంది. గిరిజ పేరు గలవాళ్ళు 4 ఉన్నారు. ఇద్దరికి ఇంటి పేర్లు లేవు. ఒకచోట మిసెస్ గిరిజ, మిస్టర్ రావ్ అని ఉంది. గిరిజకి బతిపోయింది. టీసీని వెతికి పెట్టమని అతన్ని అడిగింది. అతను అన్ని పేర్లు చెక్ చేసి అది పొరపాటు పడిందని, మిస్ గిరిజ మాస్టర్ రవి అని ఉండడానికి ఆ విధంగా ఉందని గిరిజ ఎక్కాల్సిన బోగి చూపించాడు. థ్యాంక్ యూ, టీసీకి చెప్పి తమ్ముడి కోసం వెళ్ళింది. రవి ప్లాట్ఫారానికి ఆ చివర ఉన్నాడు. రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. గిరిజ నడక మాని పరిగెత్తింది. గిరిజ వెళ్ళేసరికి రవి ట్రంక్ పెట్టె మీద లేడు. పక్కన సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఉన్న ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన రవి చేయి పట్టుకుని ముందుకు ఒరిగి ఉన్నాడు. ఒక చేత్తో ఛాతీ మీద గట్టిగా పట్టుకున్నాడు. ఏమైంది? గిరిజ అడిగింది. ఈయనకి ఏదో బాధగా ఉన్నట్టుంది, నన్ను పిలిచారక్క అన్నాడు రవి. బాబుగారు, గిరిజ పిలిచింది. ఆయన లేచి వెనక్కు ఆనుకోబోయి సాధ్యంగాక పక్కకు ఒరిగారు. ఒంటి నిండా చెమటలు పట్టి ఉన్నాయి. ఆయన కళ్ళెత్తి చూశాడు కానీ చూపు నిలకడగా లేదు. డాక్టర్, డాక్టర్, డాక్టర్ ఆయన పెదవులు అస్పష్టంగా పలికినాయి. ఎవరినైనా పిలుద్దాం రవి. గిరిజ వెనక్కి తిరిగి గబగబా వెడుతున్న వాళ్ళని పిలిచింది. కానీ ట్రైన్ బయలుదేరబోతోంది. దాన్ని అందుకునే హడావిడిలో ఉన్న ఎవ్వరూ గిరిజ పిలుపుల్ని పట్టించుకోలేదు. గిరిజ దూరంగా ఉన్న పుస్తకాల షాపు దగ్గరికి పరిగెత్తింది. మొదట ఎవరితోనో పోట్లాడుతూ చిరాకుగా ఉన్న అతను గిరిజ మాట వినిపించుకోలేదు. గిరిజ 2-3 సార్లు చెప్పి బ్రతిమలాడగా వచ్చాడు. గిరిజ వెంటబెట్టుకుని వచ్చిన అతను ఆయన చూశాడు. వెంటనే బయటకు పరిగెత్తి టీసీని తీసుకొచ్చాడు. అతను డాక్టర్కి ఫోన్ చేయడానికి గబగబా వెళ్ళాడు. ఆయన గిరిజ చేతిని గట్టిగా పట్టుకుని వదలలేదు. పాపం, వెంట ఎవరూ లేరు కూడా అన్నాడు రవి సానుభూతిగా. మనం చేయగలిగిన సాయం చేద్దాం రవి అంది గిరిజ.
టీసీ డాక్టర్కి ఫోన్ చేశానని ఆయన వస్తున్నారని చెప్పి ఇద్దరు రైల్వే కూలీలను పిలిచి వాళ్ళ సాయంతో ఆయనను వెయిటింగ్ రూమ్లోకి చేర్చి పక్క మీద పడుకోబెట్టారు. ఆయన చేయి గిరిజ చేయిని వదలలేదు. గిరిజ విదిలించి విడిపించుకోవాలనుకోలేదు. డాక్టర్ వచ్చాడు. ఆయన పరీక్షగా చూస్తున్నాడు. కిటికీలో నుంచి చూస్తున్న రవి అరిచాడు, అక్క ట్రైన్ వెళ్ళిపోతోంది. గిరిజ కిటికీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ట్రైన్ విజులు వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. గిరిజ నిశ్చేష్టురాలైనట్టు చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడు ఎలా అన్నాడు రవి ఆదుర్దాగా చూస్తూ. ఇంకో ట్రైన్కి వెళ్ళాలి అంతే, ఇంకేం చేస్తాం, నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అంది గిరిజ. డాక్టర్ ఈ ముసలాయన మీకేమవుతాడు అని అడిగాడు. గిరిజ క్లుప్తంగా తను అపరిచితులమని బాధతో గిడగిల్లాడుతుంటే సాయం చేసిన సంగతి చెప్పింది. డాక్టర్ అన్నారు, మీ ట్రైన్ ఎలాగో వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ట్రైన్ దొరకడానికి చాలా టైం ఉంది, మీరు కాస్త ఈయన చూస్తూ ఉండండి అన్నాడు. గిరిజకి హఠాత్తుగా తన పెట్టె సంగతి గుర్తుకొచ్చింది. రవి వెళ్ళి పెట్టె తీసుకొస్తానుండు అంది. గిరిజ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అక్కడ అంతకుముందు కిటకిట్లాడని జనం వెల్లువ తీసేసింది. అంతటా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. సందడే లేదు, కూలీల కూడా లేరు. గిరిజ రవి తను కూర్చున్న చోటు చూసింది. పెట్టె ఎక్కడా లేదు. ఆ సందడిలో రవి తను ఆ పెట్టె మర్చిపోయారు. గిరిజ పెట్టె గురించి టీసీకి రిపోర్ట్ ఇచ్చింది. అట్లా వదిలిపెట్టడం మీదే తప్పమ్మ. ట్రైన్ వచ్చినా వెళ్ళినా మహాసముద్ర కెరటంలా జనం ఉంటారు, ఎవరినని పట్టుకుంటాం, అయినా ప్రయత్నిస్తాంలేండి అన్నాడు. గిరిజ లంకనాల మనిషిలా నీరసంగా వెయిటింగ్ రూమ్లోకి తిరిగి వచ్చింది. పెట్టేది అక్క అన్నాడు. కనిపించలేదురా. గిరిజ కళ్ళ నిండా నీళ్లు తిరిగినాయి. పోయిందా? గిరిజ తల ఊపింది. అందులో తన బట్టలు, రవి బట్టలు సమస్తం ఉన్నాయి. ఇంకా నయం, డబ్బు, డాక్టర్ సర్టిఫికెట్స్ తన బ్యాగ్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బ్యాగ్ని గుండెలు కదుముకుంటూ అనుకుంది. ఇదేమిటక్క ఇలా అయింది? రవి దిగులుగా చూస్తూ అన్నాడు. గిరిజ తమ్ముడి వైపు చూసింది. రవికి ఇదేదో అపశకునంలా అనిపిస్తున్నట్టుంది. గిరిజ చప్పున తమ్ముడిని దగ్గరకు తీసుకుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో హుషారుగా అంది, రవి ఇలా అయినందుకు నాకు బాధగా ఉందని అనుకుంటున్నావా? ఏం లేదు, రవ్వంత కూడా లేదు. ఎందుకో తెలుసా, ఏది వచ్చినా మన మంచికే అంటారు. రవి మాట్లాడలేదు. అతను అక్క గురించి ఆలోచిస్తున్నాడు. అసలు ఉన్నదే 4 చీరలు. ఈ డబ్బు దాచడం యావలో పడి గిరిజ సరిగా బట్టలు కొనుక్కోవడం కూడా మానేసింది. ఇప్పుడు అవి కూడా పోయినాయి. భగవంతుడు ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు? ఓ గంట తర్వాత డాక్టర్ మళ్ళీ వచ్చాడు. పరీక్ష చేశాడు. ఆయనకి మెలకు వచ్చింది. తనని రాజగోపాలరావుగా పరిచయం చేసుకున్నాడు. డాక్టర్ గారు ఆయన సుస్థి గురించి మాట్లాడారు. దూరంగా నిలబడిన గిరిజను చూపిస్తూ, ఈ అమ్మాయి నీ ప్రాణాలు రక్షించింది. సమయస్ఫూర్తితో త్వరగా డాక్టర్ సాయం అందేలా చేసింది. పాపం వాళ్ళ రైలు తప్పిపోయింది, పెట్టె కూడా పోయింది అన్నాడు మందులు వ్రాసి ఇస్తూ. ఇప్పటికి ఇవి వాడండి. మీకు వచ్చినది చాలా మైల్డ్ హార్ట్ అటాక్. మీరు వెంటనే ఎవరూ లేనట్టున్నారు. మీకు సెడటివ్ ఇస్తాను. మీరు గోదావరి ఎక్స్ప్రెస్లో కానీ మెడ్రాస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో కానీ వెళ్ళిపోవచ్చు. చూడమ్మా, ఈయనకి ఈ మందు మళ్ళీ అరగంట తర్వాత ఇవ్వు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆయనకు నిద్ర పట్టేసింది. కొద్దిసేపటి తర్వాత మెలకు వచ్చింది. గిరిజ మందు తెచ్చి ఇచ్చింది. ఆయన వేసుకున్నారు. బాబుగారు మందులు తేగ, మిగిలిన చిల్లర ఇదిగో అంటూ అందించింది. ఆయన తదేకంగా ఆ అమ్మాయినే చూస్తున్నారు. నీ పేరేమిటమ్మా? నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అడిగారు. గిరిజ. మీదే ఊరు? ఈ ఊరేనండి. ఆ అబ్బాయి ఎవరు? నా తమ్ముడు. పేరు రవి. ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాద్. అలాగా, మాది కూడా ఆ ఊరే. నేను హైదరాబాదే వెళ్తున్నాను. మీకు అక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా? గిరిజ క్లుప్తంగా తమ్ముడి సుస్థి గురించి చెప్పింది. ఆయన రవి వంక చూశారు. అయ్యో పాపం, అలాగా అన్నారు. నా మూలంగా మీ రైలు తప్పిపోయిందని డాక్టర్ చెప్పాడు. దిగులు పడకు. మీరు వేరే రైల్లో వెళ్ళే ఏర్పాటు నేను చేస్తాను. గిరిజ కృతజ్ఞతగా చూసింది. ఆయన కబురు చేయగా టీసీ ఒక ఆయన వచ్చారు. గోదావరి ఎక్స్ప్రెస్లో మాకు 3 టిక్కెట్లు దొరికేట్లుగా కాస్త చూడండి అని చెప్పారు. టీసీ టిక్కెట్లు తెచ్చిచ్చాడు. డాక్టర్ వచ్చి రాజగోపాలరావు గారికి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆయన నిద్రపోతారు, కాస్త మీరు చూస్తూ ఉండండి అంటూ ఆయన బాధ్యత గిరిజకు అప్పగించారు. ఈ ప్రపంచంలో ఒకరు ఆదుకోకుండా వదిలేసిన మరొకరు సాయం చేస్తారు అన్నట్లుగా గిరిజని రవిని లింక్ ఎక్స్ప్రెస్ వదిలేసి వెళ్ళిపోయిన కొన్ని గంటల అనంతరం గోదావరి ఎక్స్ప్రెస్ వాళ్లతో పాటు రాజగోపాలరావు గారిని తీసుకుని బయలుదేరింది. రాజగోపాలరావు గారు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ మూలంగా రైలు బయలుదేరిన 15 గంటకి నిద్రపోయారు. గిరిజ ఆయనకి ఎదురుగా ఉన్న బెర్త్ మీద కూర్చుని ఉంది. రవి గిరిజ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు.
రైలు వేగంగా వెళ్తోంది. గిరిజ వెనక్కి తల ఆనించి కూర్చుంది. గిరిజ ఒడిలో నిద్రపోతున్న రవి ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజ తమ్ముడి చెక్కిళ్ళు నిమిరింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిద్రపోతున్నారు. ఆయన నిద్రలో పక్కకు తిరిగారు. బెర్త్ అంచుకొచ్చారు. గిరిజ వంగి చప్పున ఆయన పడకుండా చేయి అడ్డు పెట్టింది. కొద్దిసేపటికి ఆయన వెల్లకిల్లా తిరిగారు. రైలు వెళ్తోంది. గిరిజకి ఆ రైలు చీకటి సముద్రంలో ఈదుకుంటూ వెలుగు తీరం వెతుక్కుంటూ వెడుతున్న ఆశల నావలా అనిపించింది. జీవితం ఎంత గమ్మత్తైనది. కొద్ది గంటల క్రితం ఈయన ఎవరో తనకి తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ చేరే వరకు సంరక్షకురాలిలా బాధ్యత స్వీకరించింది తను. గిరిజ చూపులు మళ్ళీ రవి మీదకు మళ్ళినాయి. వీడి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? తను డబ్బంటే సమకూర్చుకోగలిగింది, కానీ ఆయుష్ ఆ భగవంతుడి చేతిలో ఉంది. ఆయన తన చల్లటి చూపును చూస్తాడా? ఒకవేళ రవికి ఏదైనా అయితే తనది ఇదే ఆఖరి ప్రయాణం. గిరిజ కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఆపరేషన్ రవి భవిష్యత్తు పట్ల కాదు, తన భవిష్యత్తుకి తీర్పు చెప్పబోతోంది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాయణ గారి గిరిజా కళ్యాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.